అండి. ఉదయం గుడి నుంచి ఇంటికొచ్చేటప్పటికి 10 అయిందనమాట. అప్పటికే ఎండ మామూలుగా లేదండి. ఇంటికొచ్చేటప్పటికి ఫుల్లు నీరసం వచ్చేసింది. కొంచెం కాఫీ పెట్టుకొని తాగాను. ఇంకా ఆ రోజుకైతే నేను ఇంకేం తినను. ఓన్లీ ఉదయం కాఫీ తాగుతాను. మధ్యాహ్నం టైంలో జ్యూస్ తీసుకుంటాననమాట. ఇంకా సాయంత్రం పూజ అయ్యే వరకు ఏం తినను కాబట్టి మా ఆయనకి వంట చేసేసాను. బంగాళదుంప ఫ్రై పెట్టేసి అన్నమైతే వండేసాను. ఇంకా బట్టలు సర్దుతుంటే ఎప్పుడో కట్ చేసిన ఫ్రాక్ అయితే ఉండిపోయిందనమాట. ఇది ఎప్పుడు కట్ చేశానో సంగతి కూడా మర్చిపోయాను నేను. బట్టలు సర్దుతుంటే కనిపించింది. సర్లే కుట్టేద్దాంలే అని చెప్పి కుట్టేసరికి 3 అయిపోయిందనమాట టైము. కొంచెం జ్యూస్ తాగేసి ఈవినింగ్ పనులుంటే చేసేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత డిన్నర్‌కి చపాతీ చేశాననమాట. దాంట్లోకి కాంబినేషన్‌గా కొబ్బరి పచ్చడి చేశాను. ఉల్లి, వెల్లుల్లి తినను కదా అందుకే. ఈ కాంబినేషన్‌లో ఎవరు తినుండరు. తింటే కామెంట్ చేయండి. తినకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంది. ఇంట్లో పిల్లలు ఎవరు లేక సైలెంట్‌గా బోర్ కొట్టేస్తుంది. ఎంత పని చేసుకున్నా గానీ ఇల్లంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. అది అస్సలు నచ్చట్లేదు నాకు. అవును. డిన్నర్ చేశారా? అలాగే ఒక లైక్ కూడా చేసేయండి.